సుమన్ టీవీ కరీంనగర్ వారి ఆధ్వర్యంలో శివరాత్రి సందర్భంగా మహా శివోత్సవం ప్రెజెంటెడ్ బై ఆర్కే ఈవెంట్స్ మార్చి 8 సాయంత్రం 6 గంటల నుంచి కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ కళాశాల గ్రౌండ్స్ లో. వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నా పేరు స్నేహ. టుడే కరీంనగర్ న్యూస్ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. విధి నిర్వహణలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలి, మహిళా వేడుకల్లో సూచించిన జిల్లా జడ్జ్ ప్రతిమ. విధి నిర్వహణలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలి, మహిళా వేడుకల్లో సూచించిన జిల్లా జడ్జ్ ప్రతిమ. ఈ నెల 12వ తేదీన కరీంనగర్ లో మాజీ సీఎం కేసీఆర్ సభ, సన్నాహక సమావేశానికి హాజరైన మాజీ మంత్రి కేటీఆర్. జెడ్పీ హాల్లో నిరసన తెలియజేసిన బీఆర్ఎస్ నేతలు, రైతులకు తక్షణమే సాగునీరు అందించాలని వాకౌట్. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు కార్యకర్తల్లో జోష్ నింపేందుకు కృషి చేస్తున్నాయి. ఈ మేరకు ఈ నెల 12వ తేదీన మాజీ సీఎం కేసీఆర్ కరీంనగర్ లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా నగరంలోని ప్రతిమా మల్టీప్లెక్స్ లో సన్నాహక సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రి కేటీఆర్, గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. కేసీఆర్ పర్యటనను విజయవంతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు కేటీఆర్, గంగుల కమలాకర్, మాజీ ఎంపీ వినోద్ కుమార్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆయన ఏం మాట్లాడుతారో అర్థం కాదు, ఎప్పుడు ఏమంటాడో అర్థం కాదు, ఏం ఉడతాడో అర్థం కాదు. బండి సంజయ్ గారు గెలిచిండు, అడిమారి గుడి దెబ్బని గెలిచిండు. గెలిచినాక 5 ఏళ్ళు నేను బండి సంజయ్ గారు ఒకటి అడుగుతున్నా, మా వినోదాన్ని ఇక్కడనే ఉన్నాడు, నువ్వు ఎప్పుడు రమ్మంటావో చెప్పు, అప్పుడు వస్తాడు కరీంనగర్ కమాన్ కాడికి. కరీంనగర్ కమాన్ కాడికి మా వినోదన్న మా పార్టీ తరఫున నువ్వు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాడు. ఎందుకంటే గత 10 ఏళ్లలో 2014 నుంచి 24 వరకు 10 ఏళ్లలో మోడీ ప్రధానమంత్రి ఉన్న ఢిల్లీలో మొదట 5 ఏళ్ళు వినోదన్న ఎంపీగా చేసిండు, తర్వాత 5 ఏళ్ళు నువ్వు ఎంపీగా చేసినావు. సరే, మరి ప్రధానమంత్రి మోడీ ఉండే ఈ 10 ఏళ్లలో ఎంపీగా కరీంనగర్ కు ఎవరు ఏం చేసిండ్రో బహిరంగ చర్చకు దమ్ముంటే రా బండి సంజయ్, మా వినోదన్న మా పార్టీ తరఫున వస్తాడనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. డేట్ నువ్వు డిసైడ్ చేయి, టైం నువ్వు డిసైడ్ చేయి, ప్లేస్ మాత్రం కరీంనగర్ కమాన్. ఎందుకంటే కరీంనగర్ కమాన్ లోనే తెలుసుకోవాలి నీ బతికేందో నీ లెక్కేందో. ఒక్కసారి ఆలోచించండి, 5 ఏళ్లలో కరీంనగర్ లో సొల్లువాగుడు, పిచ్చివరుడు, ఎక్కడ పడితే అక్కడ మొరుగుడు, కేసీఆర్ పిచ్చుడు తప్ప ఒక్క మంచి పని చేసిందా? గుడ్డ పైసమన్న మంచి పని చేసిందా? ఒక్క పని. కరీంనగర్ మొత్తం పార్లమెంటుకు ఒక గుడి తెచ్చినవా, ఒక బడి తెచ్చినవా, ఒక కాలేజీ తెచ్చినవా, ఒక పరిశ్రమ తెచ్చినవా, ఒక రోడ్డు తెచ్చినవా, ఒక రైలు తెచ్చినవా? మరి ఎందుకు ఎంపీకి నువ్వు ఎంపీకి ఉండాలని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు వేయాలని కోట్లు నేను అడుగుతున్నా. మాట్లాడితే సొలుపురాను, తెల్లారు లేస్తే నోటికి వచ్చిన మాటలు, ఇష్టం వచ్చిన బూతులు, ఎటువంటి సైకో లెక్క ఒర్రుడు తప్ప నువ్వు చేసింది ఏంటి నన్ను అడుగుతున్నా. మన పుట్టుక ఎందుకు వచ్చింది? ప్రజల అవసరాలు ఈ పార్టీలు తీర్చలేదు కాబట్టి ఆ రోజు వివిధ రాజకీయ పార్టీలలో కలిసి గులాబీ జెండా పెట్టాం. నేను గులాబీ జెండా పెట్టే ముందు భారత కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుడిని, భారతీయ జనతా పార్టీ నుండి వచ్చిండ్రు, కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చిండ్రు, తెలుగుదేశం పార్టీ నుండి వచ్చిండ్రు. ఎవరు వచ్చిండ్రు? ప్రజల పట్ల ప్రేమ, ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఆలోచన చేసేటువంటి వాళ్ళము ఆ రోజు కలిసి తెలంగాణ సమస్యలు పరిష్కారానికి ఒక ప్రత్యేక రాష్ట్రమే చెప్పి ఆలోచన చేసి మన గులాబీ జెండా పుట్టింది. 13 సంవత్సరాలు సుదీర్ఘంగా పోరాటం చేసినాము, తెలంగాణ సాధించినము. సాధించిన తెలంగాణలో ఈ బిడ్డ నీ చేతుల్లో ఉంటే బాగుంటుందని చెప్పి తెలంగాణ ప్రజలు మన నాయకుడు మన కేసీఆర్ గారి చేతిలో పెడితే 10 సంవత్సరాల అభివృద్ధి మనకందరికి తెలుసు. అందుకే వారికి అండగా ఉండాలి, వారి పక్షాన పోరాటం చేయాలి. ప్రభుత్వం మీద ఎందుకు నీళ్ళు ఇవ్వవు? 10 సంవత్సరాల్లో నీళ్ళు ఇచ్చి ఒకటేసారి స్విచ్ ఆఫ్ చేసినట్టు నీళ్ళు ఎందుకు ఆగిపోయినాయి? ఆ దిశగా ప్రజల పక్షాన పోరాటం చేయాలి. చేసి ప్రభుత్వం నుంచి డెఫినెట్గా వాళ్ళకి నీళ్ళు ఇప్పించే పరిస్థితి తీసుకురావాలి. సరే, అక్కడ కొన్ని బాయిల కింద, మోటార్ల కింద పంట వేసుకున్నారు. ఆ వేసుకున్న పంటకి ఏమైనా ఇప్పుడు కొనుగోలు చేయాలి. ఏమని కొనుగోలు చేస్తారు? ఎంఎస్పితో పాటు 500 రూపాయలు బోనస్ ఇస్తా అని చెప్పడం జరిగింది.
డెఫినెట్గా ఎంఎస్పీతో పాటు బోనస్ ఇచ్చేదాకా కూడా రైతుల పక్షాన మనం పోరాటం చేయాలి. రైతాంగాన్ని మొత్తాన్ని కూడా ఇప్పుడు సాగునీరు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను ప్రభుత్వాన్ని, నీళ్ళు పోతున్నాయి, సముద్రపాలు అవుతున్నాయి, మేడిగడ్డల నీళ్ళు ఫ్లో పోతుంది, యథావిధిగా పోతున్నది. ఈరోజు కాపర్ డ్యామ్ కట్టి నీళ్లు డైవర్ట్ చేసి ఎత్తిపోసి మిడ్మానేరుడు ఎస్ఆర్ఎస్పి నింపి ఎల్ఎండి దించి ఈరోజు రైతులకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉండడంగా ఎందుకు మీరు లిఫ్ట్ చేస్తలేరు, ఎందుకు ఈ కోపం అని చెప్పేసి ఇవి చెప్తున్నాం. ఇప్పటికి కూడా అవకాశం ఉంది, మీరు కాపర్ డ్యామ్ కట్టండి, మేడిగడ్డ ఫ్లోను ఆపండి, ఆపి అన్నారం సుందిల నుంచి నీళ్లు పెట్టి మాకు మేడారం మీదకి వెళ్ళి మిడ్మానేరు నింపి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని. మహిళా ఉద్యోగులు తమ విధి నిర్వహణలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రతిమ అన్నారు. నగరంలోని టీఎన్జీఓస్ ఫంక్షన్ హాల్లో టీఎన్జీఓస్ యూనియన్ ఆధ్వర్యంలో ముందస్తు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు చేపట్టారు. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతితో కలిసి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు టీఎన్జీఓస్ నాయకులు ఘనంగా సన్మానించారు. అనంతరం క్రీడా పోటీల్లో ప్రతిభ చూపిన మహిళా ఉద్యోగులకు అవార్డులు ప్రదానం చేశారు. సమాజంలో మహిళల పాత్ర కీలకమని జిల్లా న్యాయమూర్తి ప్రతిమ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జ్ ప్రతిమతో పాటు కలెక్టర్ పమేలా సత్పతి, అధికారులు, టీఎన్జీఓస్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దారం శ్రీనివాస్ రెడ్డి, ఎస్ లక్ష్మణరావు, టీఎన్జీఓస్ మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా పరిషత్ సమావేశం రసాభాసగా సాగింది. నగరంలోని జెడ్పీ హాల్లో నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి హాజరైన బీఆర్ఎస్ సభ్యులు నిరసనకు దిగారు. మేడిగడ్డ ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం అనవసరపు రాద్ధాంతం చేస్తోందని ఆరోపించారు. మార్చి 31 లోపు సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ పలువురు బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు. అనంతరం జెడ్పీ చైర్పర్సన్ పోడియం వద్దకు వెళ్లి బైఠాయించారు. మేడిగడ్డను పునర్నిర్మాణం చేపట్టాలంటూ నినాదాలు చేశారు. రైతు వ్యతిరేకంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ కనుమల విజయ్ తో పాటు జెడ్పీటీసీలు, ఎంపీటీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వెంటనే బేషరతుగా రిపేర్ చేయించి మార్చి 31 నీళ్లు పడగా తప్పకుండా ఈ మార్చి 31 తర్వాత కూడా నీళ్ళు ఇచ్చి రైతులను కాపాడాలని మా పార్టీ సభ్యులందరూ కూడా మేము నిరసన మరియు వాకౌట్ చేస్తున్నాం అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాం. మెరుగైన వైద్య సేవలు అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. నగరంలోని బుట్టి రాజారాం కాలనీ ప్రైమరీ హెల్త్ సెంటర్ ను ఆమె సందర్శించారు. ఈ మేరకు ఆసుపత్రి అధికారులతో కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. వైద్యం కోసం వస్తున్న రోగుల ఆన్లైన్ నమోదు తీరును పరిశీలించారు. ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. కిషోర బాలికలు, యువతులు పోషకాహారం తీసుకోవాలని, తద్వారా సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారని చెప్పారు. హాస్టల్స్, కాలేజీల్లో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ పమేలా సత్పతితో పాటు జిల్లా అధికారులు, వైద్యులు తదితరులు పాల్గొన్నారు. ఈశ్వరీయ బ్రహ్మకుమారి విశ్వవిద్యాలయ వార్షికోత్సవ వేడుకలు కరీంనగర్ లో ఘనంగా నిర్వహించారు.
నగరంలోని టవర్ సర్కిల్ ప్రాంతంలోని బ్రహ్మకుమారిస్ కార్యాలయంలో జరిగిన వేడుకలకు మేయర్ సునీల్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బ్రహ్మకుమారిస్ సంస్థ ప్రారంభించి 88 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా బ్రహ్మకుమారిస్ ప్రతినిధులు మేయర్ ను సత్కరించి జ్ఞాపిక అందజేశారు. వార్షికోత్సవాల్లో భాగంగా కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు. ప్రతి ఏటా శివరాత్రి రోజున వేడుకలు జరుపుకుంటామని విజయలక్ష్మి అన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ సునీల్ రావుతో పాటు ఈశ్వరీయ బ్రహ్మకుమారిస్ ప్రతినిధులు విజయలక్ష్మి, మనీషా తదితరులు పాల్గొన్నారు. కానీ ఇక్కడ ఏంటంటే మా యొక్క మనసా వాచ కర్మనంటూ తన యొక్క సేవలో ఈ జీవితాన్ని సమర్పించినాం కాబట్టి తను అంటే మాకు ఒక విధంగా పరమాత్మ జ్యోతి స్వరూపుడు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో చూడండి మన దీపం ముట్టించడం అన్నది ఒక ఆనవాయితీ. అంటే ప్రతి ఒక్కరి జీవితంలో ప్రకాశం, జ్ఞానం అని ప్రకాశం ఉండాలి అని. అండ్ దిస్ ఇస్ 88th ద ఆర్గనైజేషన్ 88 years అయింది కంప్లీట్ గా. ఈ రోజుతో 88 years కంప్లీట్ చేసుకుందన్నమాట ఆర్గనైజేషన్. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ వక్ఫ్ బోర్డు భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారంటూ మాజీ వక్ఫ్ బోర్డు చైర్మన్ మోసిన్ అహ్మద్ ఖాన్ ఆరోపించారు. ఈ మేరకు నగరంలోని ప్రెస్ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. కొత్తపల్లి మండలం కాజీపూర్ గ్రామంలోని వక్ఫ్ బోర్డుకు చెందిన ఈద్గా కతీఫ్ కు సంబంధించిన 34 ఎకరాల భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని తెలిపారు. తక్షణమే అధికారులు కల్పించుకొని ఇట్టి భూమిని వక్ఫ్ బోర్డుకు అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని ఎడల తీవ్రంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ రోజు నేను ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారికి గంగుల కమలాకర్ మీద ఒక కంప్లైంట్ లెటర్ పంపుతున్నాను. అందులో ఏమున్నదంటే మా వక్ఫ్ భూములు కాజీపూర్లు ఉన్నాయి, 34 ఎకరాల భూములు కబ్జా చేసిండు, అల్లా గెస్ట్ హౌస్ పెట్టుకున్నాడు, అల్లా 500 కోట్ల గ్రానైట్ తీసుకొచ్చి వేరే విదేశాలకు అమ్ముకున్నాడు, కొన్ని తోటలు పెట్టుకున్నాడు. ఆయన మంత్రి ఉండి కూడా ఈ వక్ఫ్ భూములు మై కబ్జా చేసిండు. దాని గురించి ఇంత ముందు చెప్పినా ఇప్పుడు కూడా మా ముఖ్యమంత్రి గారికి కోరుతున్నాను. మా వక్ఫ్ భూమికి మా ముస్లింలకు చెందిన 34 ఎకరాల భూములు హాజీపూరి మాకు మీరు ఇప్పియాలి. మీరు ఏ చర్య అయినా తీసుకొని కమలాకర్ 30 ఎకరాలు భూమి మాకు ఇప్పియాలి. మళ్ళీ 500 కోట్ల దాదాపు గ్రానైట్ అకౌంట్లో అది రికవరీ చేసి వక్ఫ్ బోర్డు లేకపోతే గవర్నమెంట్కి దాన్ని సరెండర్ చేయాలని నేను ముఖ్యమంత్రి గారితో కోరుతున్నాను. లెటర్ ముఖ్యమంత్రి గారు 34 ఎకరాల భూమి మనకు కావాలి, 500 కోట్ల గ్రానైట్ అకౌంట్ అది కూడా తీసి వక్ఫ్ బోర్డుకు మనకు ఎంత అమ్ముకున్నాడో ఆ పైసలు మనకు లేకపోతే గవర్నమెంట్ తీసుకోవాలి, లేకపోతే వక్ఫ్ బోర్డు కైనా ఇప్పియాలి. మా భూమి ఇప్పియాలి, ఆ పైసలు అమ్ముకున్న గ్రానైట్ అది కూడా ఇప్పియాలి. కమలాకర్ మీద చర్య తీసుకోవాలని ముఖ్యమంత్రి కోరుతాం. లేకపోతే ఇక మేము ఇంకా దీనికోసం పడతాం, ఏదైనా చేస్తాం, నిరాహార చేస్తాం, అమరా నిరాహార చేసేదానికి కూడా సిద్ధం ఉన్నామని కోరుతున్నాము. నేను మోసిన్ అహ్మద్ ఖాన్, మాజీ జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ కరీంనగర్. యూట్యూబ్ స్టార్ కళా సత్తన్న నటించిన మహాశివరాత్రి పాటను కరీంనగర్ లో విడుదల చేశారు. నగరంలోని పాత బజార్ శివాలయంలో ప్రముఖ వేద పండితులు పురాణ మహేశ్వర శర్మ చేతుల మీదుగా కైలాస వారసుడు పేరిట రూపొందించిన వాల్ పోస్టర్ ను విడుదల చేశారు. అనంతరం యూట్యూబ్ ద్వారా పాటను ప్రారంభించారు. రంగు గోవర్ధన్ రచన దర్శకత్వం వహించగా రాము మొగలోజు సహా దర్శకత్వం వహించారు. ఈ కార్యక్రమంలో పురాణ మహేశ్వర శర్మ, కళా సత్తన్న, రంగు గోవర్ధన్, రాము మొగలోజు ఇతరులు పాల్గొన్నారు. మహాశివరాత్రిని పురస్కరించుకొని పరమపావనమైన ఆ రోజును శివునికి సంబంధించిన రోజుగా మనమంతా కూడా శివుణ్ణి పూజిస్తూ ఉంటాము. శివుణ్ణి పూజించేటువంటి అనేక విధానాల్లో గానముతో శివుణ్ణి పూజించడం అనేది అత్యంత శ్రేష్టమైనటువంటిది అన్నది. పంచామృతాలతో నీళ్లతో అభిషేకం చేయడం ఆయనకు ఎంత ఇష్టమో అంతకన్నా 1,000 రెట్లు అధికమైనటువంటి ఇష్టం ఎటువంటి పూజ చేయడం వలన ఇష్టపడతాడు శంకరుడు అంటే గానలోలుడు అని ఆయనకు పేరు. గానముతో సంగీతముతో ఆయనను స్తుతించడము ఆయనకు చాలా ఇష్టమైనటువంటిది ఉన్నది. 64 కళల్లోకెల్లా నాట్యశాస్త్రమైన సంగీత శాస్త్రమైన శంకరుణ్ణి మించిన వాడు ఈ అనంత బ్రహ్మాండాల్లో ఇంకొకడు లేడుగాక లేడు. అటువంటి శివుణ్ణి సంతోషపరచాలనేటువంటి దాన్ని దృష్టిలో ఉంచుకొని మా కళల సత్తన్న టీం అందరూ కూడా కలిసి చాలా అద్భుతంగా
శివుణ్ణి గురించి ఒక చక్కని గానాన్ని చిత్రీకరించినారు. ఆ శివుడు గానలోలుడైనటువంటి వాడు ఈ గానాన్ని విని సంతోషించి కేవలం ఆ సభ్యులను మాత్రమే కాకుండా దాన్ని దర్శించినటువంటి వాళ్ళందరినీ కూడా రక్షించి కాపాడి అనుగ్రహించాలి. ఇది విశ్వవ్యాప్తం కావాలి అని మేము అభిప్రాయపడుతున్నాం. హర మహాదేవ. ప్రపంచానికి శివుడు అంటే గొప్ప దేవుడు. కానీ ఆ దేవుని ఈరోజు రేపు మహాశివరాత్రి సందర్భంగా ఒక శివుని పాట తీయాలని నాకు అనిపించింది. ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా కొన్ని కోరికలు ఉంటాయి. ఒక శివుని పాట భక్తిగా ఒక భక్తునిగా అందరికీ ప్రపంచానికి తెలియజేయాలని హిందీ వర్షన్లో తెలుగు వర్షన్ తీశాను. ఈ పాట విని అందరూ బాగుండాలని, అందులో మేము కూడా నా జీవిత ఉన్నతకాలం నేను లేకున్నా ఈ పాట శివునికి అంకితం చేసినని చెప్పి ప్రెస్ ద్వారా భక్తులందరూ ఈ పాట విని అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి శివరాత్రి రోజు జాగారం చేసుకుంటూ ఈ పాట విని అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. కరీంనగర్లోని 11వ డివిజన్ బీఆర్ఎస్ కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సయ్య ఆధ్వర్యంలో ముందస్తు మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని బృందావన్ గార్డెన్ లో చేపట్టిన ఉత్సవాలకు మున్సిపల్ కమిషనర్ భువనగిరి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళలకు క్రీడా పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులను అందజేశారు. మహిళలు అన్ని రంగాలలో రాణించాలని భువనగిరి శ్రీనివాస్ అన్నారు. ప్రతి ఏటా మహిళా దినోత్సవం రోజునే కాకుండా నిత్యం జరుపుకునేలా మహిళలను గౌరవించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ భువనగిరి శ్రీనివాస్, సఖీ సెంటర్ జిల్లా కోఆర్డినేటర్ లక్ష్మి, కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్న, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఇదైతే అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎందుకు వచ్చింది అనేది కమిషనర్ గారు చెప్తారు. అసలు మహిళలను ఎందుకు వంచివేయబడిందని కమిషనర్ గారు చెప్తారు. అయితే ఈ మహిళ ఎందుకు జరుపుకోవాలి, అసలు ఈ మహిళా ఉత్సవాలు ఎందుకు జరుపుకోవాలి, రోజు మహిళలను గౌరవిస్తలేమా, అసలు మహిళ ఏంటి ఈ సృష్టి లేదు అనేది అందరూ చెప్తాం కాబట్టి, మాటలు చాలా చెప్తాం కాబట్టి అసలు ఎందుకు వచ్చింది, మహిళలను అంతకుముందు ఎందుకు వంచేయవలసి వచ్చింది, ఈ కార్యక్రమాలు ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది అనే దాని మీద కూడా వ్యక్తులు మాకంటే గౌరవ పెద్దలు అందరూ కాబట్టి వారు కూడా మాట్లాడతారు. ప్రతి ఒక్కరు ఈ మహిళా దినోత్సవం రోజు మన సంఘాలకు కూడా మన 1,50,00,000 రూపాయలు ఇది మన సిఓ తిరుపతి గారి చేతుల మీదుగా, మున్సిపల్ కమిషనర్ గారి చేతుల మీదుగా, ఆకుల నర్మదా కార్పొరేటర్ చేతుల మీదుగా తీసుకోవడం చాలా సంతోషంగా ఉన్నది. ఈ రోజు ఏంటంటే ఇంక ముందు కూడా మీరు ఇచ్చిన మాకు ఆ నర్మదా గారికి ఇచ్చిన అధికారం 4 సంవత్సరాలు అయిపోయింది. ఇంకొక సంవత్సరం మిగిలి ఉన్నది, ఇంకా 11 నెలలు మిగిలి ఉన్నది. ఏదేమైనా మన ఏరియా కానివ్వండి, రాంపూర్ రూపురేఖలు చీకటి మయంలో ఉన్న ఈ రోజు వెలుతులకు ఇచ్చిన ఘనత మీరు ఇచ్చిన ఆడపిల్లలు మీరు జీవించారు కాబట్టి, మీ సోదరిని జీవించారు కాబట్టి ఈ రోజు ఇలా ఇంత గొప్పమైన మీకు ఇవాళ మేము ఈ ప్రోగ్రాం చేసి ఆ విధంగా చేసి పిల్లగాడు కడపలకు వెళ్ళి బయటికి రాగానే ఆ కష్టాలన్నీ మర్చిపోయి మహిళ ఎంత సంతోషపడుతుందంటే అంత సంతోషము, అంత అద్భుతము ఎక్కడ కూడా ఈ ప్రపంచంలో దొరకదు. మహిళ అంటే అంత చాలా గొప్ప శక్తి. దినోత్సవం సందర్భంగా మన ప్రోగ్రాంకు వచ్చిన మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ సార్ గారికి మరియు అడిషనల్ కమిషనర్ స్వరూపారాణి గారు మరియు టీఎంసీ సఖీ సెంటర్ లక్ష్మి గారికి మరియు టీఎంసీ టీఎంసీ శ్రీవాణి మేడం గారికి మరియు సిఓ తిరుపతి గారికి, రాష్ట్ర అధ్యక్షురాలు సునీత గారికి మరియు ఆర్పీలు మంజుల, లత, అరుణ, విజయ మరియు అంగన్వాడీ టీచర్స్ స్వరూప, శోభ గారికి మరియు ఇక్కడికి వచ్చిన అందరికీ, ఏఎన్ఎం సంపూర్ణ గారికి మరియు ఇక్కడికి వచ్చిన మన డివిజన్ అక్కా చెల్లెళ్ళకి, నా సోదరి మనులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.